హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే మన కార్తికేయ గారు నటించిన బజే వాయువేగం మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ 2 hours 15 minutes రన్ టైమ్తో డైరెక్ట్ థియేటర్స్లో రిలీజ్ అయిందండి. RX 100 మూవీ తర్వాత కార్తికేయ గారికి అయితే మంచి బ్లాక్ బస్టర్ మూవీ అయితే ఏదీ లేదనిపించింది. కానీ ఆయన అయితే చాలా కష్టపడతారండి. ఆయన హార్డ్ వర్క్కి తగ్గ ఫలితం అయితే తగ్గట్లేదని నాకు అనిపించింది. బట్ ఈ మూవీ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది. ఆయనకు ఒక కంబ్యాక్ మూవీలా చెప్పొచ్చు ఇది. ఇంకా ఈ మూవీలో స్టోరీ చాలా సినిమాలో చూసినట్టే అనిపించినా కానీ మధ్య మధ్యలో సో ప్లేస్ ఉన్నా కానీ సినిమా అయితే చాలా బాగుంది. నాకు తెలిసి ఈ మూవీ థియేటర్లో కంటే కూడా ఓటీటీలో మంచి అప్రిషియేషన్ వస్తుందని నాకు అనిపిస్తుంది. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుందంట, చూద్దాం. ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఇంక ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ చెప్పాలంటే స్పాయిలర్స్ లేకుండా స్టార్టింగ్ మన కార్తికేయ గారిని స్టేషన్లో ఉంచి ఎస్ఐ ఇన్ని నేరాలు చేసినోడికి ఈ నేరం చేయడం పెద్ద లెక్క అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. సో అసలు ఈ హీరో నిజంగానే అన్ని నేరాలు చేశాడా లేదా, అసలు పోలీస్ స్టేషన్లో ఎందుకున్నాడు, ఆ నేరాలు ఏంటి, అసలు చేశాడా లేదా తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. ఇంక ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే హీరో చిన్నప్పటి నుంచి క్రికెటర్ అవ్వాలని కలగంటూ ఉంటాడు. అయితే ఆ పీరియడ్లో తనకు వచ్చిన హర్డల్స్ని చాలా షార్ట్ అండ్ స్వీట్గా చాలా బాగా తీసుకెళ్లారు. స్ట్రైట్ టు ద పాయింట్, ఎక్కడా కూడా ల్యాక్ చేయకుండా బాగా తీసుకెళ్లారు. సో సినిమా పోస్టర్ చూసి ఇది మొత్తం కంప్లీట్గా క్రికెట్ మూవీ అనుకుంటే మీరు పొరపాటునట్టేనండి. ఇది ఒక తండ్రి ఇద్దరు కొడుకుల మధ్య జరిగే స్టోరీ అండి, చాలా బాగుంది. హీరో కార్తికేయ గారు అండ్ హ్యాపీ డేస్ ఫేమ్ టైసన్ గారు వీళ్ళిద్దరు అన్నదమ్ములుగా చాలా బాగా చేశారు. మెయిన్గా కార్తికేయ గారికి కష్టం అయితే మనకు ఈచ్ అండ్ ఫ్రేమ్ టు ఫ్రేమ్ కనిపిస్తుంది. ఇంకా ఫస్ట్ హాఫ్లో ఫాదర్ సెంటిమెంట్తో వచ్చే తనకల బర్ని గారి సీన్స్ కానీ, సెకండ్ హాఫ్లో హీరోతో ఒక ఎమోషనల్ ఎలివేషన్స్ కానీ, సో ఈ సీన్స్ అనేవి బాగా ఎలివేట్ అయ్యాయి. అండ్ రవిశంకర్ గారి విలనిజం అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఈ మధ్య వచ్చిన మూవీస్లో ఈయనలాగా ఎవరైతే భయపెట్టలేదండి. అండ్ డైలాగ్ డెలివరీ కానీ, వాయిస్ మాడ్యులేషన్ కానీ ఇదంతా బాగా సెట్ అయిందని చెప్పాలి. ఇంకా ఉన్నంతలో ఐశ్వర్య మేనన్ గారు అయితే ఆవిడ రోజులకి ఆవిడైతే న్యాయం చేశారు. ఇంక ఇంటర్వెల్లో వచ్చే భారీ ట్విస్ట్ కానీ, హీరో ప్రాబ్లమ్స్లో పట్టడం కానీ, హీరోకి విలన్ మధ్య వచ్చే సీరియస్ కన్వర్జేషన్ కానీ ఇవన్నీ చాలా ప్లస్ అయ్యాయి మూవీకి. ఇంకా సాంగ్స్, సినిమాటోగ్రఫీ, బీజిఎం ఇవన్నీ కూడా చాలా బాగా సెట్ అయ్యాయి. ఇంక ఎడిటింగ్ కూడా కార్ చేసిన సీన్స్లో అయితే చాలా బాగా ఉందనిపించింది. ఇంక ఈ మూవీలో నెగిటివ్ విషయానికి వస్తే స్టోరీ మాత్రం చాలా ఫెమిలియర్గా అనిపించింది. సో హీరో ప్రాబ్లమ్స్లో పట్టడం, డబ్బుల చుట్టూ స్టోరీ అంతా తిరగడం, మళ్ళీ హీరో ప్రాబ్లమ్ నుంచి బయటికి రావడం, ఇదే ఉంటుంది మూవీ. సో ఇలాంటి స్టోరీని మనం చాలా మూవీస్లో చూసాం. కాకపోతే ఏంటంటే ఇక్కడ రొటీన్ స్టోరీని ఎంటర్టైన్మెంట్ వేలో బాగా ప్రెజెంట్ చేశారు. సో అది ఉంటే చాలు కదా, మన టికెట్కి అయితే పైసా వసూలు అయిపోతుంది. ఈ మూవీ ఎంటర్టైన్ చేయడానికి చాలా సీన్స్ ఉన్నా కానీ స్టిల్ సెకండ్ హాఫ్లో అయితే మనకి సింగిల్ పాయింట్ మీద వెళ్తుంది, మూవీ అంతా డ్రైవ్ అవుతుందని అనిపిస్తుంది. ఇంకా ఫస్ట్ హాఫ్ కూడా మధ్యలో కొంచెం అయితే స్లో అవుతుందండి, ఆ ప్రోగ్రెస్ అవ్వాలి కదా స్టోరీ, అక్కడ స్లో అవుతుంది. ఇంకా ఫస్ట్ హాఫ్లో వచ్చే లవ్ సీన్స్ కూడా అంత అయితే ఇంపాక్ట్ కలిగించలేదు మూవీలో. సో పెద్దగా లవ్ ట్రాక్ లేకుండా అయితే జాగ్రత్త పడ్డారు, కానీ స్టిల్ కొన్ని ర్యాండమ్గా సీన్స్ వస్తూ ఉంటాయి. కాకపోతే అవన్నీ సెకండ్ హాఫ్లో డీటెయిలింగ్ ఇస్తూ ఉంటారు. సో కొన్ని విషయాలు అయితే కన్విన్సింగ్గా అనిపించలేదు ఎగ్జాక్ట్గా ఎలా జరుగుతాయని, కానీ ముందుకు వెళ్ళకపోతే ఆ టిస్టులు రివీల్ అవడం వల్ల అయితే కొంచెం మనకు కన్విన్సింగ్గా ఉంటుంది. ఇంకా క్లైమాక్స్ అయితే ప్రెడిక్టబుల్గా ఉంటుందంటే మనకి గెస్ చేసేలానే ఉంటుంది. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే, స్టోరీ కొంచెం ఫెమిలియర్గా ఉన్న మధ్య మధ్యలో కొంచెం స్లో పేస్ అయినా కానీ చాలా ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. ఈ మూవీ అయితే పైసా వసూలు అని చెప్పాలి. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రం. మరి ఈ మూవీ మీకు నచ్చింది కాబట్టి షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.